హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. సార్, నాకు స్పాండిలైటిస్ ఆపరేషన్ అయింది. ఎప్పుడైనా అంగం చిన్నదిగా ఉంది, యూరిన్కి ఓకే టెడ్లాఫిల్ వాడచ్చా అంటున్నారు. దాంతో సంబంధం లేదండి. స్పాండిలైటిస్కి టెడ్లాఫిల్కి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా టెడ్లాఫిల్ వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. తర్వాత తిరుపతి రెడ్డి గారు, మాస్టర్బేషన్ వల్ల ఈడీ వచ్చింది, షాక్ వేవ్ థెరపీతో క్యూర్ చేయొచ్చా? డెఫినెట్లీ క్యూర్ చేయొచ్చు. అంటే 72, ఎందుకంటే షాక్ వేవ్ థెరపీకి 70-80% ఇంప్రూవ్మెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఇవి కాకుండా అంటే ఓన్లీ ఈడీ వల్ల వచ్చిందా, లేకపోతే హార్మోన్స్ తగ్గాయా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, అవన్నీ కూడా చూసుకొని అన్నీ కలిపి ఒకటేసారి తీసుకోవాలి. తర్వాత సార్, నాకు స్పైనల్ ఇంజరీ అయింది, ఇంటర్కోర్స్లో పాల్గొనాలంటే పాసిబుల్ అవుతుందా? ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకోవాలా? సో ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినప్పుడు జనరల్గా పెనిస్కి సప్లై అయ్యే నర్వ్ ఇంజరీ కూడా అవ్వచ్చు. సో దాన్ని న్యూరోజెనిక్ ఈడీ అంటాము. సో ఇదేంటంటే, మీరు ఒకసారి టెడ్లాఫిల్ వాడినప్పుడు టెడ్లాఫిల్ టాబ్లెట్తో రెస్పాన్స్ వస్తే మీరు టాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ రెస్పాన్స్ లేదనుకోండి, అప్పుడు మీరు వ్యాక్యూమ్ పంపు కానీ లేదా పినైల్ ఇంప్లాంట్ కానీ చేయించుకుంటే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈయన సాయి గారు చెప్పేది ఏంటంటే, కొన్ని హాస్పిటల్స్లో ఈ స్టేప్లర్స్ గురించి అబద్ధాలు చెప్తున్నారు. మా దగ్గరే ఒరిజినల్ డివైజెస్ వస్తున్నాయి, వేరే హాస్పిటల్స్లో అన్నీ ఫేక్ వస్తున్నాయి అని చెప్తున్నారు. తర్వాత అసలు ఎవరిని బిలీవ్ చేయాలి? ఇప్పుడు చూడండి, బేసిక్గా ఫస్ట్లో తయారు చేసినప్పుడు జనరల్గా ఏదో ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పుడు వయాగ్రా ట్యాబ్లెట్ కూడా ఒక కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇండియాలో కొన్ని వందల కంపెనీలు ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. జనరల్గా వాటికి వీటికి పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏముండదు. సో ఇప్పుడు కూడా ఏదైనా డివైజు ఒకరు చేసినప్పుడు వాళ్ళు తర్వాత మా డివైజే బెటరు, తర్వాత మాది కాదు అని చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఫస్ట్ చేసిన వాళ్ళకన్నా సెకండ్ చేసిన వాళ్ళు ఇంకా బాగా తయారు చేయొచ్చు. ఇట్లా ఈ స్టేప్లర్ డివైజెస్లో కూడా జెడ్ఎస్ఆర్ అనేది ఫస్ట్ తయారు చేసిన కంపెనీ, తర్వాత జెడ్ఎస్ఆర్ని కన్నా మించి తయారు చేసిన టాబ్లెట్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒకటి కనిపెట్టాను అనుకోండి, నెక్స్ట్ అంటే తర్వాత దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, దీనికన్నా బెటర్ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తారు. దీన్ని కాపీ కొట్టాలని తయారు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దీనికన్నా బెటర్ తయారు చేయాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో జెడ్ఎస్ఆర్ డివైజెస్ డీలర్ని ఎవరైనా సరే డీలర్ దగ్గరికి పోతే ఎవరికైనా ఇస్తారు. మీరైనా డీలర్ దగ్గర కొనొచ్చు, మేమైనా కొనొచ్చు, ఇంకోరేమైనా కొనొచ్చు, దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. వాళ్ళు డీలర్స్ వాళ్ళు ఉన్నదే సప్లై చేయడానికి, అంతేగాని దానికి స్కేర్సిటీ ఉంది, కొంతమంది డాక్టర్స్కే ఇస్తారు, కొంతమంది డాక్టర్స్కి ఇవ్వరు అని ఏం లేదు. ఎవరైనా సరే వాళ్ళకి డబ్బులు కడితే ఇస్తారు. సో అట్లా ఫేక్ అంటూ ఏం లేదండి. కాకపోతే ఏమవుతుందంటే, కొంతమంది మా గోల్డ్ స్టాప్లర్స్ అయితే ₹1,00,000 అంటే వేలలో అంటే డిఫరెన్స్ చెప్తున్నారు. అంత డిఫరెన్స్ ఉండదు. స్టేప్లర్కి సర్జరీని బట్టి ఒక 3,000 to 5,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే మంచి కంపెనీ అయితే మీకు 35,000 అవుతుంది, కొంచెం మిడిల్ గ్రేడ్ అయితే 30 అవుతుంది, ఇంకా లో ఎండ్ అయితే 25 అవుతుంది. అంతే తప్ప ఒకటే హై ఎండ్ నేను జెడ్ఎస్ఆర్ చేస్తాను మాకు 50,000 ఇవ్వండి, గోల్డ్ స్టెప్లర్ చేస్తాను 80,000 ఇవ్వండి, అవన్నీ ఫేక్ అండి. సో ఎక్కడ చేసినా కూడా మంచి డివైస్తో చేస్తే మేము అసలు మాకు ఆండ్రోకేర్లో ఆల్మోస్ట్ ఒక 13 to 14 కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ ట్రై చేశాము. మాకు అంటే ఒక 2-3 కంపెనీస్తో మాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము కంపెనీస్ ఆపేసాం, వాడట్లేదు. కానీ మిగతా ఏ కంపెనీస్ తీసుకున్నా కూడా వీఆర్ హ్యాపీ. దానివల్ల పేషెంట్స్కి వచ్చిన ఇదేం లేదు. ఇది ఓన్లీ మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమే. తర్వాత రవి ఆర్ట్స్ సార్, ఈ మంత్ 7th డేట్కి నేను మీ ఆండ్రోకేర్కి వచ్చాను. నాకు లెఫ్ట్ సైడ్ వారికోసిల్ ఉంది. సురేందర్ రెడ్డి సార్ చూశారు, సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేశారు, మంచిగా రాలేదు, సర్జరీ సజెస్ట్ చేశారు, కానీ అప్పుడు చేయించుకోలేదు. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా వారికోసిల్ ఉందేమో అని డౌట్గా ఉంది. రైట్ సైడ్ స్మాల్ పెయిన్, నరాలు గుంజినట్టు ఉబ్బినట్టు ఫీలింగ్ వస్తుంది సార్. నేను
సర్జరీకి రెడీ అయిన తర్వాత ఒకటేసారి చేయించుకోవచ్చా? అది ఏం లేదండి. ఇప్పుడు చూడండి, వారికోసీల్కి పెయిన్కి జనరల్లీ ఉండదు. కొన్నిసార్లు వారికోసీల్ ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో వీలైతే ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడండి, పెయిన్ తగ్గుతుంది. అంతేగాని వారికోసీల్ సర్జరీ ఎప్పుడు ఎమర్జెన్సీ కాదు. అంటే ఈరోజు చేయకపోతే మీకు ఏదో నష్టమవుతుందని. వారికోసీల్ ప్రాబ్లం అనేది కొన్ని నెలలు సంవత్సరాల నుంచి ఉంటుంది. సో తొందర ఏం లేదు. ఒకవేళ పెయిన్ ఉంటే కొద్ది రోజులు పెయిన్ కిల్లర్స్, లో డోస్ యాంటీబయాటిక్స్ వాడండి. మీకు ఎప్పుడైతే సర్జరీకి రెడీగా ఉన్నారో అప్పుడే చేయించుకోండి. అంతేగాని అంత ఎమర్జెన్సీగా చేసుకోకపోతే ఏదో టెస్టిస్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ప్రాబ్లం వల్ల పెనిస్ చిన్నగా అయిపోవడం జరుగుతుందా? జనరల్గా ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి పెనిస్ చిన్నగా అవడానికి సంబంధం లేదండి. అది రెండు వేరు ప్రాబ్లమ్స్. ఐఎమ్ శివ ఫ్రమ్ వరంగల్. పీనైల్ ఫ్రాక్చర్ సర్జరీ రిపేర్ గురించి ఒక వీడియో చేయండి. డెఫినెట్గా చేస్తామండి శివ గారు. తర్వాత లక్ష్మయ్య, డయాబెటిక్ పేషెంట్స్ టెడ్లాఫిల్ టాబ్లెట్స్ వాడవచ్చా? ఎన్ని ఎంజీ తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే 2.5 to 5 mg అయితే చాలా సేఫ్ డోసేజ్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వీలైనంత వరకు ఇవి తీసుకోవచ్చు. కానీ అంతకన్నా మించి తీసుకునేటప్పుడు మాత్రమే మనము మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గణేష్, సార్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సిచ్యువేషనల్ అనెజాక్యులేషన్, కెనాట్ ఎజాక్యులేట్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్. అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు స్పెర్మ్ రావట్లేదు, సొల్యూషన్ ఏంటి? మీరే అంటున్నారు సిచ్యువేషనల్ అంటే కొన్నిసార్లు అది సైకలాజికల్ అయి ఉండొచ్చు. అంటే ఆ రోజు మీకు హార్మోన్స్ స్టేటస్ ఎలా ఉంది అంటే హార్మోన్స్ బాగున్నప్పుడు కొన్నిసార్లు స్పెర్మ్ రిలీజ్ అవ్వచ్చు, హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు రిలీజ్ అవ్వకపోవచ్చు. రెండోది పార్ట్నర్తో కూడా మీరు సెక్స్లో ఎంజాయ్ చేస్తున్నారా లేదా, ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ చేస్తున్నారా, ఆ రోజు మీ మూడ్ ఎలా ఉంది అన్న దాని మీద బాగా అలసిపోయారా అన్న వాటి మీద కూడా ఇవన్నీ డిపెండ్ అవుతాయి. ఒకసారి బేసిక్ టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకోండి. వాటిల్లో ఏదైనా అబ్నార్మల్గా ఉంటే మనం కరెక్షన్ చేయొచ్చు. సార్ మై నేమ్ ఓకే సూరి, ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. నాకు గ్లాన్స్ పెనిస్ మీద చాలా సెన్సిటివ్గా ఉంది, టచ్ చేయాలంటే భయంగా ఉంది. ఇప్పుడు లిగ్నోకేన్ జెల్ సజెస్ట్ చేశారు కదా మీకు డాక్టర్ గారు. ఈ లిగ్నోకేన్ జెల్ని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అంటే ముందర ఉన్న స్కిన్ వెనక్కి లాగి ఒక 15 to 20 days పాటు అప్లై చేయండి. జనరల్గా సెన్సిటివిటీ చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ అలా తగ్గనప్పుడు ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఏదైనా సర్జరీ చేయించుకోవాలి. అంటే లాక్స్ 2% జెల్ కావాలంటే మీరు 3 పూట్ల కూడా వాడచ్చు. అంటే 2 పూట్లనే అప్లై చేయాలేం లేదు, 3 పూట్ల అప్లై చేయండి. జనరల్గా సెన్సిటివిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఈ వీక్ చాలా వరకు కవర్ చేశామండి. పొరపాటున అంటే ఏమవుతుందంటే మాకు డిఫరెంట్ వీడియోస్ ఉండడం వల్ల మాకు పొరపాటున ఎక్కడన్నా 1-2 క్వశ్చన్స్ మిస్ అయితే మీరేం చేస్తారంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి, ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు మాత్రం. సో నెక్స్ట్ వీక్ దాంట్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మాకు ట్రేస్ చేయడానికి మొబైల్ ఫోన్లో ఒక్కొక్క వీడియోకి వెళ్తూ చూసుకుంటూ వస్తున్నాము. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక వీడియో మిస్ అవ్వడము, ఆ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ కామెంట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఏదైనా నేను మిస్ చేసినంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ చేయండి, నేను నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.